యూపీఎస్సీ బోర్డులో తప్పులున్నాయి, సివిల్ సర్వెంట్స్లో తప్పులున్నాయి. ఆ తప్పులే సిస్టమ్ మీదకి రుద్దబడుతున్నాయి. అందువల్లే మన దేశం ఇలా వెనక్కి వెళ్తూ ఉంది. ఇంకా మనం అనుకున్న గోల్స్ రీచ్ అవ్వలేకపోతున్నాం. గోల్స్ పెట్టడంలో ఇండియాని మించిన గొప్ప దేశం లేదనుకోవచ్చు. మనం టార్గెట్స్ పొద్దున్న లేస్తాం, టార్గెట్స్ పెట్టుకుంటాం, మనం మంత్లో అచీవ్ చేయలేకపోతాం. ఇండియా కూడా జీడీపీలో జీఎన్పీలో టార్గెట్స్ పెట్టుకుంటూ పోతుంది. ఇన్ఫాక్ట్ ఐ కెన్ టెల్ యూ, మన దేశంలో ఈ $5 ట్రిలియన్ $4 ట్రిలియన్ ఎకానమీ తీసుకొచ్చింది ఐఏఎస్ ఆఫీసర్లు కాదు, ఐపీఎస్ ఆఫీసర్లు కాదు. వాళ్ళు అడ్డు ఎక్కడైతే పడట్లేదో అక్కడే ముందుకెళ్తున్నాం. ప్రైవేట్ కంపెనీస్ లో, లేకపోతే ఈ పెద్ద పెద్ద మనం అదానీల్ని అంబానీల్ని ఎప్పుడు అమ్మనబూతులు తిట్టుకుంటుంటాం. వాళ్ళే ఇండియాని ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళు చేసే తప్పులు 1000 ఉంటుంది, వేరే విషయం. సో ప్రైవేట్ ఏదైతే ఉందో వాళ్ళు ఇండియాని ముందుకు తీసుకెళ్తున్నారు, పబ్లిక్ కాదు. పబ్లిక్ అంటే నా ఉద్దేశం ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కాదు. దే ఆర్ జస్ట్ హిండరింగ్ ద సర్వీస్. అంటే ప్రజలు చేసే గొప్ప పనిని కూడా ఆపే ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, దానికి హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు, ఆపే వాళ్ళు ఉన్నారు. ఆ ఆపే వాళ్ళని తయారు చేసిన యూపీఎస్ లో రిఫార్మ్స్ రావాలి. అది ఎగ్జామ్ లోనే కాదు, సర్వీస్ సెలక్షన్స్ లో కూడా రిఫార్మ్స్ రావాలి.